ఇక సంక్రాంతి కల్లా కొత్త రేషన్ కార్డులట. కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేద ప్రజల ఎదురుచూపులు. అర్హత ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డు రాక ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో రేషన్ కార్డు మంజూరు కావాలి. 36 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచన సంక్రాంతి నుంచి అందజేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులకు రాక ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా రేషన్ కార్డు మంజూరు కాకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకున్న నిరుపేదలు కుటుంబాలతో వేరుపడిన వారు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యం సరుకుల కోసం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అమలవుతున్న అన్ని పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండడంతో రేషన్ కార్డు లేని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రేషన్ కార్డుల మంజూరీ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో ప్రకటన చేశారు. సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే చేపడతామని తాము పేర్కొన్నారు. ఇక సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని తెలిపారు. ఇక రేషన్ కార్డుల మంజూరు చేసే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 36 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం మాత్రమే కాకుండా సన్న బియ్యం కూడా ఇస్తామని శాసన మండలి వేదికగా ప్రకటన చేశారు. ఇప్పటికే కులగణపై డేటా సేకరించి పేర్కొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పైన దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను కంపేర్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఏదేమైనా కొత్త రేషన్ కార్డు రాబోతున్నాయట. రేషన్ కార్డు అన్నిటికీ సర్వరోగ నివారణ అన్నట్టుగా మారింది. ఈ సర్వరోగ నివారణని సంజీవన్ లేకున్న రేషన్ కార్డుని త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్రాంతిగా ముహూర్తం పెట్టుకున్నదట. సంక్రాంతి ఒకటే కాదు, రైతు బంధు అడిగినా సంక్రాంతి అంటున్నారు, రేషన్ కార్డు అడిగినా సంక్రాంతి అంటున్నారు. ఇంకేదైనా పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన్న గ్యారెంటీలకు సంబంధించి క్వశ్చన్ చేసినా కూడా సంక్రాంతియే. గతంలో దసరా, ఇప్పుడు సంక్రాంతి. సంక్రాంతి అయిపోయినా ఇంకేం పండుగ వస్తుంది ఆదిత్య? శివరాత్రి వస్తుంది. సంక్రాంతి అయిపోయినాక శివరాత్రి, మళ్ళీ శివరాత్రి అయిపోయినాక ఉగాది, మళ్ళీ ఉగాది అయిపోయినాక మళ్ళీ ఏంటిది, మళ్ళీ దసరా. ఈ పండుగలకు ముహూర్తాలు పెట్టుకొని పండుగలు అయిపోతున్నాయి కానీ మీ పబ్బాలు అయితే అయిపోతలేవు. ఇంకా మీరు ఎత్తాన పథకాలు అయితే ముందు పడతలేవు. ఇంకా సంక్రాంతి అని చెప్పుకొచ్చారు. రైతు భరోసా ఎప్పుడంటే దసరాకి ఇస్తామన్నారు, దసరా పోయింది. రైతు బంధు ఎప్పుడంటే దివాళీకి ఇస్తామన్నారు, దివాళీ పోయింది. ఇంకెప్పుడే అంటే రేపో మాపో ఎల్లుండో మాపో అన్నారు, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడే అంటే రేషన్ కార్డులను రైతు బంధు ఇవన్నీ పథకాలు ఎప్పుడయ్యా అంటే మళ్ళీ సంక్రాంతి అంటున్నారు. ఈ సంక్రాంతి పోయినాక మళ్ళీ శివరాత్రి వస్తుంది. శివరాత్రి పోయినాక ఈ పండుగల గురించి దేవుల గురించి చెప్పాలంటే మా బండి సంజయ్ మంచిగా చెప్తాడు. ఇంకా ఈ సంక్రాంతి పోయినాక ఏందన్నా శివరాత్రి కరెక్టే కదా, శివరాత్రి పేరు చెప్తారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. ఈ శివరాత్రి పోయినాక మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఉగాది పేరు చెప్తారు. ఉగాది పోయినాక మళ్ళీ దసరా పేరు చెప్తారు. సో ఇకనన్నా కొంచెం ఈ మాటలకి కొంత అర్థం ఉంటట్టుగా చేసుకోండి. కేసీఆర్ అంటే ఇక బాగా అబాస్పాలు అయిపోయాడు. త్వరలో అనే పదానికి కేసీఆర్ డిక్షనరీలో ఒక అర్థం లేకుండా పోయింది. ఈ త్వరలో అనే పదానికి కేసీఆర్ డిక్షనరీలో అర్థం లేకుండా పోయింది. అది నెలనా, 2 నెలల, గంటనా, లేకపోతే నిమిషమా, కేవలం సెకండ్ మాత్రమేనా, అసలు ఏం అర్థం పర్థం లేకుండా పోయింది. మీరు గట్లనే పండుగల పేరు చెప్పి పబ్బాలు గడుపుతున్నారు కానీ ఏం ముంగడ పడేస్తలేరు. రుణమాఫీకి సంబంధించిన అంశం ఎన్నో ఏళ్ళుగా గతంలో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అది కాస్త మీరు వచ్చినాక కొంత ముందు పడ్డది ఆ వరుస, అది కొంచెం ముందుకు వచ్చింది. అది కాస్త క్షేత్రస్థాయిలో ఒకసారి మళ్ళీ పర్యటించండి, మంత్రులతో వినతులు తీసుకోండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. ఇంకా మీరు చెప్పిన ప్రకారంగానే 21,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేస్తామని అంటున్నారు కాబట్టి ఇంకా 10,000 కోట్లు ఉన్నది. మీరు చెప్పింది 31,000 కోట్లు, ఇంకా 10,000 కోట్లు ఉన్నది. 10,000 కోట్లు అంటే ఒక తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎంతటి స్థాయిలో రుణమాఫీ గురించి ఎదురు చూస్తారు కదా. భార్యాభర్తల పేరున్నటువంటి రుణమాఫీ కానివ్వండి, కుటుంబంలో ఆధార్ కార్డు తప్పులు పడ్డాయి, ఇవి కూడా ఇంతవరకు సాధ్యం కాలే. మీ ఏవీలోని మీ ఎంఆర్ఓలని, తహసీల్దారులని, అగ్రికల్చర్ ఆఫీసర్ మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో డిప్లాయ్ చేయండి. ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో పర్యటించమని చెప్పండి. రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఇంకేం సమస్యలు ఉన్నాయి, ఇంకెటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి, అంతేగాని అయిపోయింది అని అంటే కనుక మీ పని అయిపోతుంది. అయిపోయింది అని అంటే కనుక మీ పని అయిపోతుంది. ఈ పండుగల పేరు చెప్పి పబ్బాలు కలిపి ఆపేయండి కొంతమంది ఇకనన్నా. ఎందుకంటే ఆయనకి ఎట్లా విలువ లేదు, ఆయన విలువ పోగొట్టుకున్నాడుగా, ఆయనకి మొత్తం లేదు, అంతా ఇడిచేసుకున్నాడు ఆయన. మీరన్నా కొంచెం కొద్దిగా గొప్ప చేస్తారని ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక